గైస్ నేను ఐపీఎల్ ఆప్షన్లో చాలా మంది స్టార్ ప్లేయర్లకు షాక్ తగిలింది. ఊహించని ప్లేయర్లు ఊహించని ధరకు సోల్డ్ కావడం జరిగింది. చాలా మంది స్టార్ ప్లేయర్లు కూడా అన్సోల్డ్ గా మిగిలిపోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనము ఏ టీం ఏ ప్లేయర్ ని ఎంత పెట్టి కొనుగోలు చేసింది, అలాగే అన్సోల్డ్ గా మిగిలిన స్టార్ ప్లేయర్లు ఎవరు అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా అన్సోల్డ్ గా మిగిలిన స్టార్ ప్లేయర్లు ఎవరు వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే జెరాల్డ్ కోడ్జీ, జేమీ స్మిత్, జానీ బెయిర్స్టో, డెవెన్ క్యాన్వే, పృథ్వీ షా, బేక్ ఫెసర్ మెగ్గక్ వీళ్ళందరూ కూడా అన్సోల్డ్గా మిగిలిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఏ ప్లేయర్ని ఎన్ని కోట్లు పెట్టి తీసుకుంది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, డేవిడ్ బిల్లర్ని 2 కోట్ల రూపాయలకు, బెయిన్ డకెట్ని 2 కోట్ల రూపాయలకు, అబీబ్ నబీని 8 కోట్ల 40 లక్షల రూపాయలకు, పతుమ్ నిస్సంకాని 4 కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ ఆప్షన్ని ఓవరాల్గా రూల్ చేసింది ఖచ్చితంగా కేకేఆర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కెమెరన్ గ్రీన్ని దాదాపుగా 25 కోట్ల 20 లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఓవర్సీస్ కొనుగోలుగా ఇది నిలిచింది. అలాగే కొత్త బీసీసీఐ రూల్ ప్రకారం గ్రీన్కి కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వెళ్తాయి. మిగిలిన 7 కోట్ల 20 లక్షల రూపాయలు ప్లేయర్ వెల్ఫేర్కి వెళ్తాయి. అలాగే గ్రీన్తో పాటు ఫిన్ అలెన్ని 2 కోట్ల రూపాయలకు, రాహుల్ త్రిపాఠిని 75 లక్షల రూపాయలకు, ముస్తఫిజుర్ రెహమాన్ను 9 కోట్ల 20 లక్షల రూపాయలకు, మతీష్ పతిరానాను 18 కోట్ల రూపాయలకు, ఆకాశ్ దీప్ను 1 కోటి రూపాయలకు, రచిన్ రవీంద్రాని 2 కోట్ల రూపాయలకైతే కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకున్నట్టయితే, వెంకటేష్ అయ్యర్ను 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. 2024లో కేకేఆర్ 23 కోట్ల 75 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంటే, ఈసారి ఆర్సీబీ కేవలం 7 కోట్ల రూపాయలకే సొంతం చేసుకుంది. అలాగే అయ్యర్తో పాటు జకబ్ డఫీని 2 కోట్ల రూపాయలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ముంబై ఇండియన్స్ క్వింటన్ డికాక్ని 1 కోటి రూపాయలకు మాత్రమే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అన్రిచ్ నార్జాను 2 కోట్ల రూపాయలకు, జాష్ ఇంగ్లీష్ను 8 కోట్ల 60 లక్షల రూపాయలకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. అలాగే జాష్ ఇంగ్లీష్ కేవలం 4 మ్యాచ్లు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, రవి బిష్నోయిని 7 కోట్ల 20 లక్షల రూపాయలకు, విఘ్నేష్ పుతూర్ని 30 లక్షల రూపాయలకు రాజస్థాన్ టీం సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, జేసన్ హోల్డర్ను 7 కోట్ల రూపాయలకు జీటీ సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, హకీన్ హుసేన్ను 2 కోట్ల రూపాయలకు, మాథ్యూ షాట్ని 1 కోటి 50 లక్షల రూపాయలకు, రాహుల్ చాహర్ని 5 కోట్ల 20 లక్షల రూపాయలకు, మ్యాట్ హెన్రీని 2 కోట్ల రూపాయలకు, సర్ఫరాజ్ ఖాన్ని 75 లక్షల రూపాయలకు, అలాగే ప్రశాంత్ వీర్ 14 కోట్ల 20 లక్షల రూపాయలు, కార్తిక్ శర్మ 14 కోట్ల 20 లక్షల రూపాయలు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్ ప్లేయర్గా వీళ్ళిద్దరూ నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే, లియం లివింగ్స్టన్ని సెకండ్ రౌండ్లో దాదాపుగా 13 కోట్ల రూపాయలు పెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో చాలా మంది స్టార్ ప్లేయర్లు కూడా ఈ వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఊహించని ధర అయితే పలికింది. కానీ ఓవరాల్గా ఈ ఆప్షన్ని రూల్ చేసింది ఖచ్చితంగా కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరన్ గ్రీన్కి దాదాపుగా 25 కోట్ల 20 లక్షల రూపాయలు పెట్టింది. అలాగే మతీష్ పతిరానాకు 18 కోట్ల రూపాయలు పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్ని రూల్ చేసింది కేకేఆర్ అని చెప్పుకోవాలి. మరి ఈసారి ఐపీఎల్లో డిఫరెంట్ ప్లేయర్స్ మళ్ళీ డిఫరెంట్ టీమ్స్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ అనేది భలే మజాగా ఉంటుంది.